గతంలో ఏ సర్కారు చేయని సాహసమిది. రైతు ముఖంలో చిరునవ్వు ఉంటే చాలన్న ఆరాటమిది. ఇచ్చిన మాటను మెచ్చిన మాటగా మార్చాలన్న తపన ఇది. ఎక్కడికి వెళ్ళినా అప్పుల కుప్పలే కనిపిస్తున్నా ధైర్యం సడలేదు, సంకల్పం వేడలేదు. తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ ఇప్పుడొక చరిత్ర. పొలంలో అదొక పండుగ, బ్యాంకుల్లో అదొక జాతర. సర్కారు మధ్య రుణానుబంధం ఇప్పుడు ప్రేమానుబంధంగా మారింది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ సర్కారు రైతు రుణం తీర్చుకుంటోంది. రాష్ట్రానికి ఎన్ని అప్పులున్నా సరే అన్నదాత గుండెల మీద భారాన్ని దించే సత్సంకల్పంతో ముందుకు నడిచింది. రైతు ముఖంలో చిరునవ్వు చూడాలని ఆరాటంతో బ్యాంకర్లను ఒప్పించింది. రైతులను మెప్పించేలా అడుగు ముందుకేసింది. 3 విడతల్లో రుణమాఫీ జరుగుతుంది. మొదటి దఫాగా 11 లక్షలకు పైగా రైతులకు 6,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ నెలలోనే రెండో దఫా కింద 1,50,000 రూపాయల వరకు పేమెంట్ జరిగిపోతుంది. ఆ తర్వాత వచ్చే నెల మొదటి వారంలోగా 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలకు నిధులు విడుదల చేస్తారు. 2 లక్షల రూపాయలకు మించి లోన్ ఉంటే ఆ మిగిలిన మొత్తం బ్యాంకర్లే రైతులతో మాట్లాడి పేమెంట్ అయ్యేలా చూసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను రుణమాఫీకే వినియోగించాలని, ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ చేయొద్దని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రజాభవన్లో బ్యాంకర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. రైతు రుణమాఫీ దేశంలోని చారిత్రాత్మక నిర్ణయమని డిప్యూటీ సీఎం అన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ పథకం ద్వారా ఒకేసారి 31,000 కోట్లు ఏ రాష్ట్రంలోనూ మాఫీ చెయ్యలేదన్నారు. బ్యాంకింగ్ చరిత్రలోనే ఇది తొలిసారి కావచ్చన్నారు భట్టి విక్రమార్క. రుణమాఫీ తెలంగాణ రైతుల కంటే బ్యాంకింగ్ పరిశ్రమకు బిగ్గెస్ట్ బూమ్ అంటూ అభివర్ణించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బ్యాంకులు కూడా సంబరాలు చేసుకునే సమయం వచ్చిందన్నారు. ఎన్ని ఆర్థిక సమస్యలున్నా రుణమాఫీ చేస్తున్నామని, ప్రభుత్వ ఉద్దేశం నెరవేరేలా బ్యాంకులు ఏకతాటిపై పనిచేయాలన్నారు డిప్యూటీ సీఎం. ఏ ఒక్క బ్రాంచ్లో తప్పిదం జరగకూడదని, ఏ ఒక్క రైతును ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకర్లను ఆదేశించారు. ఏ ఒక్క రైతు డబ్బులైనా రుణమాఫీ కోసం వేసిన దాన్ని అతనికి మొత్తం మాఫీ చేసి తిరిగి లెండింగ్ చేయకుండా దాన్ని ఇంకో దానికోసం ఆయనకి ఏదో లోన్ ఉందనో ఇంకేదో ఉందని దానికి జమ చేస్తే మొత్తం చేసిన పని అంతా కూడా ఆ ఒక్క ఇన్సిడెంట్తో రాంగ్ రిపోర్టింగ్ జరుగుతుంది. 2 లక్షల లోపు రుణమున్నా, ఆపై 20,000, 30,000 అదనంగా లోన్ ఉన్నా అంతా ఒకేసారి క్లియర్ అయ్యేలా బ్యాంకర్లు చొరవ చూపాలని మంత్రి తుమ్మల అన్నారు. రుణం మొత్తం మాఫీ అయిందన్న భావన రైతులకు కలగాలని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, భట్టి గారు కూడా స్పష్టంగా చెప్పారు, రైతు కుటుంబాలని మేము రుణవిముక్తులు చేస్తాము. 2 లక్షలు 2 లక్షల 10,000 ఉన్నా, 20,000 ఉన్నా వాళ్ళ దగ్గర మీరు జమ చేసుకొని 2 లక్షలు ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే అతను పూర్తి స్థాయిలో విముక్తులు కావాలి. అతనికి రుణం లేదు అనేటటువంటి భావన ఆయనకు కలగాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహం లాంటిది. వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగ అభివృద్ధి కోసం భవిష్యత్తులో తీసుకోబోయే కార్యక్రమాలకు ఇదొక తొలిమెట్టు లాంటిది. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, ఎంపీలంతా పార్లమెంటులో ప్రస్తావించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.